బీఆర్ఎస్ నేతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక చూసి బీఆర్ఎస్ నేతలు నిజం తెలుసుకోవాలని అన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టారని ఆయన వివరించారు. ఇక మీరే డిజైన్ చేశారు, మీరే కట్టారు, మీరుండగానే కూలిందని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో పంటలు వచ్చాయని అన్నారు. అబద్దాలు తప్పులపై బతకాలి అని బీఆర్ఎస్ అనుకుంటోందని అన్నారు. వచ్చే కేబినెట్ లో ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించి చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. ఎవడే అయ్యే జాగీరు అని ప్రాజెక్టు కట్టారని ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొద్దిగా సిగ్గుపడాలి. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం. చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల మీద, ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది కుదరదని చెప్పి మనం చేస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన వాళ్ళు, ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించిన వాళ్ళందరూ మరి పూర్తిగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన విషయం, తెలంగాణ రైతులకి ద్రోహం చేసిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా అవుతుంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా ఒకటి చాలా స్పష్టం అవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్లు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జం మాట.